నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఓరుగల్లులోని చారిత్రాత్మకమైన 1000 స్తంభాల దేవాలయంలో ఈ నెల 7 నుండి 11 వరకు మహాశివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని మహాశివరాత్రి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మహాశివరాత్రి మహోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో వెంకన్న తెలిపారు. పోలీస్ అధికారులు, అదేవిధంగా నగరపాలక సంస్థ, ఎలక్ట్రిసిటీ, R&B, IB ఇతర అధికారులందరూ కూడా సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతున్నది. కొంత కళ్యాణ మంటపం పనుల వల్ల కొంత ఇప్పటికే చాలా కాలాతీతమైపోయింది ఉత్సవాల కార్యక్రమాలను. కాబట్టి రాజేందర్ రెడ్డి గారు తగు విధంగా మా ఉత్సవాలు సహకరించడానికి అందరి అధికారులతో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఉత్సవాలు సందర్భించిన మేము మెట్టుగుట్ట కానీ, సిద్ధేశ్వర కానీ, 1000 స్తంభాల గుడి విషయం లోపల. కాబట్టి ఈరోజు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మనము ఉత్సవ ఆహ్వాన పోస్టర్స్ను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజేందర్ రెడ్డి గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, వారి ఆధ్వర్యం లోపల మనం దేవీని శరన్నవరాత్రోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకోవడం, సరే కొన్ని అనివార్య కారణాల వల్ల 2 సంవత్సరాల నుంచి వారు పక్కకు జరిగిన, దాని తర్వాత కరోనా రావడం, తదితర కార్యక్రమాల వల్ల అది జరగడం జరిగింది. ఇక నుండి దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలందరూ కూడా రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఈ నెల 7వ తేదీ నుండి ఉత్సవాలు మహావైభవంగా ప్రారంభమవుతాయి. మంచి పేరు వరంగల్కు తీసుకొచ్చే విధంగా శివరాత్రి ఉత్సవాలప్పుడు 1000 స్తంభాల గుడి అంటే పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి దేవాలయం. దీని ఉత్సవాలకు ముఖ్యంగా పాత్ర పోలీస్ అధికారులది ఎక్కువ శాతం సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా పోయే విధంగా ఏర్పాటు చేసేటువంటి ముందే రియాల్స్ చేసుకొని ఒకసారి దీని మీద, ఎందుకంటే రాత్రి పగలు 24-34 గంటల మటుకు దీని మీద ఉంటుంది. ఎందుకంటే భక్తులు రాత్రి 1 గంట, తెల్లారి 2 అనేది చూడకుండా లైన్లో నిల్చొని ఉంటారు. కాబట్టి వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈవో గారు అక్కడ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఆవేశాలకు కానీ వేటికి కానీ తావు ఇవ్వకుండా కార్పొరేషన్ వాళ్ళ అధికారులు కూడా అందరూ దీన్ని సమర్థవంతంగా ఇది చేయడానికి చేయాలని చెప్పి కోరుతున్నాను.